ఏండి మా పొలానికి కాసిన బీరకాయలండి ఇవాళ మా బాగారితోటి బీరకాయ కూర వండించుకుని తిందాం అనుకుంటున్నాను. బీరకాయ అంటే మామూలుగా రెగ్యులర్ లా వండుకునేటట్టు కాకుండా పాలు బీరకాయ ఉండబోతుందండి. అసలు సూపర్ టేస్ట్ ఉంటది. అంటే రెగ్యులర్ బీరకాయ కూర వండే విధానం వేరు, ఈ పాలు వేసుకుంటే కనుక వండే విధానం వేరండి. ఇప్పుడు ఈ పాలు వేసుకొని బీరకాయ కూర వండుకోబోతున్నాం. మా వాడు బాలింత సూలింత కోరికలు ఉన్నాయి కదండి, అందులో భాగంగా పత్యం కూరలో భాగంగా కూడా ఇది తీసుకొని పాలు బీరకాయ మీరు కూడా వండుకొని తిని చూడండి. ఈ రకంగా చాలా సూపర్ టేస్ట్ ఉంటదండి. లేత నౌజుల్లో ఉన్నాయండి బాబయ్య. బీరకాయ మంచిదండి, పీసు పదార్థాలు ఉంటాయి దీంట్లో. మనం తింటే కనుక అసలు మోషన్ ఫ్రీగా అయిపోద్దండి మీకు. చూసారండి, ముందు వేయకుండా ముందు కూడా కొట్టకుండా మంచి న్యాచురల్గా కాసిన బీరకాయలండి ఇవి. చూడండి ఎంత బాగున్నాయి, తాజాగా ఉన్నాయి. ఈ పాలు బీరకాయ కూర వండుకోవడానికి పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాం అండి. ఏమేం కావాలో ఒకసారి చూద్దాం. ఒక 1/2 కేజీ బీరకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం అండి. ఒక గ్లాసు పాలండి, గేదె పాలు తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు వాడాలండి. అంటే పచ్చి పాలు వేసుకుంటే మళ్ళీ కూరలో ఇరిగిపోతాయి అనమాట. తాలింపులోకి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ గుడ్లు అండి ఒలుచుకున్నాయి. ఒక 20-30 వేసుకోవచ్చు. పెద్ద 2 ఉల్లిపాయలు ఇలా కోసి పెట్టుకున్నాం, సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఒక 3-4 పచ్చిమిర్చి అండి, కొంచెం పసుపు వేసుకుంటాం, ఉప్పు వేసుకుంటాం. ఇవన్నిటితో ఇప్పుడు పాలు బీరకాయ కూర తయారు చేసుకుందాం అండి. ఒక 2 చెంచాలు నూనె పోసుకుంటున్నాను. నూనె మరిగిన తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసుకుంటున్నానండి. ఒక 5-6 ఎండుమిర్చి తుంచిని వేసుకుంటున్నానండి. కరివేపాకు, వెల్లుల్లిపాయ గుడ్లు, ఒలిచిన వెల్లుల్లిపాయ గుడ్లు కూడా వేసుకొని వేపుకుందాం. ఇవన్నీ కూడా ఇలా కొంచెం వేగిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ ముక్కలండి, ఇవి కూడా వేసేసుకొని వేపుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా దోరగా ఏగిపోయినాయండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా వేపుకుందాం.
ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికిద్దామండి. బీరకాయలో ఉన్న నీరు కూడా బయటకు వచ్చి మంచిగా బీరకాయ ఉడుకుద్ది. ఒక 2 నిమిషాలకి బీరకాయలో ఉన్న నీళ్లు కూడా బయటకు వచ్చేసి మంచిగా ఉడుకుతుందండి బీరకాయ. ఇప్పుడు ఈ బీరకాయలోంచి వచ్చిన నీళ్లు కూడా మంచిగా మగ్గిపోయినాయి కదా. ఇలా మగ్గిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలండి, ఇవి పోసేసుకోవాలి లాస్ట్లో. చక్కగా గ్లాస్ పాలు వరకు పోసాను. ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకో 2-3 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్దండి. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఉప్పు వేసుకోలేదండి ఇంకా మనం. ఈ పాలతో కూడా కూర ఉడికేసి కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో దింపేసుకునే ముందు, దింపేసిన తర్వాత అయినా పర్లేదు, అప్పుడు వేసుకోవాలండి ఉప్పు. ముందే వేస్తే కనుక పాలు వేస్తాం కాబట్టి ఇరిగిపోద్దండి. అదనమాట విషయం. మధ్యలో 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. ఉడుకుతుంది కదా, ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే మాకు కుండ పొయ్య ఇదంతా కొంచెం యాతనలు ఉంటాయండి. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇవ్వండి, ఇంకా కొంచెం ఉన్నాయండి పాలు. ఇవి కూడా దగ్గరికి ఎగిరిపోవాలండి. పాలు మొత్తం ముక్కలాగేసుకోవాలి. కూర రెడీ అయిపోయిందండి. ఇక కింద దింపేసుకొని అప్పుడు వేసుకుందాం ఉప్పు. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం అండి లాస్ట్లో. అదండి బీరకాయ కూరలో చక్కగా చిక్కటి పాలు వేసుకొని ఉండేవండి. పాలు బీరకాయ కూర అండి. టేస్ట్ ఎలా అని చెప్పు. నెయ్యి అన్న వేసుకుంటా కానీ. నెయ్యి వద్దు, ఇంకా తినేస్తానులే. ఉందండి, ఉందే ఉంటాయండి. ఓ రవ్వ, ఓ సెమిసా చేసుకో. ఓ సెమిసా, ఓ చెంచాయండి, ఓ చెంచాడు తిను. అప్ప, నెయ్యి అనే మాట అనేటప్పుడు నోట్లో నెయ్యి అలా కరిగిపోయిందండి. నెయ్యిలాగా. టేస్ట్ చెప్పి ఎలా ఉందో. అవునండి, తినేస్తా చెప్పేస్తాను. నువ్వు అంతసేపు కలుపుతా నేను టక్కని ఇలా అని అలా పెట్టేసుకుంటాను నోట్లో. నేను బాగా కలుపుకుంటాను, నేను బాగా కలాలి నాకు. ఆహా, మధురమే మధురమే మధురమే. ఈ బీరకాయ పాలు మధురమే. అబ్బా, పాలు బీరకాయ కూర అసలు నెంబర్ 1 కూర వేసిందండి. బాగుందా? అమ్మదాను. ఆహా, భలే ఉందండి. కాసింత నీ సుక్క వేసాడేమో. అయ్యి బాబా, ఇంకా అమృతంలా ఉందండి బాబు వంటకమా. ఒక గుడ్డు పెట్టుకున్నాం. రోజు గుడ్డు తినండి, ప్రోటీన్ ఆహారం అండి. ఆహా, చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు ఒక్క రవ్వ తక్కువైనా. ఇంకొక ఇంత ఉప్పు అయితే సరిపోద్ది. అసలు రుచి అయితే మామూలుగా లేదు. మీకు రెగ్యులర్ బీరకాయ కూర కంటే కూడా 3 రెట్లు 5 రెట్లు బాగుంది. ఈ బాలింతరాలు కానీ చెప్పి ఎందుకు అంటారంటే అండి, ఇంత రుచికరంగా మామూలుగా నోరు చచ్చడిపోయి ఉంటుందండి. వాళ్ళకి ఆ సెలైన్లు ఎక్కించో లేకపోతే మామూలుగా ఆపరేషన్ చేసుకునేవి ఉంటారు కదా. అలాంటి టైంలో ఇలాంటి కమ్మటి వంటకాలన్నీ పెట్టేటప్పటికి వాళ్ళకి తినేయాలనిపించొద్దండి. శుభ్రంగా దండిగా తింటారా, ఆరోగ్యంగా ఉంటారండి. అందుకే అనుకుంటాండి ఇంత రుచికరమైన ఏదో పత్తి కూరలు అంటారా. చాలా బాగుందండి బాబా కూర. ఇలాంటివన్నీ నాకు భలే ఉండేస్తుంది బాబా గారు. టేస్ట్ ఉంది అసలు. మీరు కూడా ఈ రకంగా బీరకాయతోటి వండుకుంటే ఓకే. వండుకోకపోతే ఈ రకంగా ఒకసారి పాలు వేసుకొని వండుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మరి అదండి, మా ఈ పాలు బీరకాయ వీడియో కనుక నచ్చితే మన గోదావరి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
లైక్ చేసి మన వీడియో అందరికీ షేర్ చేయండి. అదండి, ఉంటామండి మరి. వెళ్తామండి.